సార్ డాక్టర్ నారప్ప గారు ఉన్నారా సార్? నీ గంటకి నేను ఎర్రిపప్పులా కనిపిస్తున్నానా? నేనే నారప్ప. అన్నా యాక్సిడెంట్ అయిందన్నా, కాస్త అర్జెంట్ చూడాలి. తర్వాత పేమెంట్ కూడా చేయాలి. దెబ్బలు ఎక్కడ తగిలాయి? రోడ్డు మీద సార్. చూడగానే అనుకున్నా ఇద్దరిట్లో నువ్వే ఇంటెలిజెంట్ అని. థ్యాంక్ యూ. నేను అడిగింది దెబ్బలు ఎక్కడ తగిలాయని. మామిడిపల్లి జంక్షన్. నువ్వు మాత్రం పిల్లలు కనకరా. నీ ఇంటెలిజెన్స్ నీతోటి అంతమైపోవాలి. అన్నా దెబ్బలు నెత్తికి తగిలాయి, బ్లడ్ చాలా వస్తుంది. పేషెంట్ ఎక్కడా? అమ్మాయా? అన్నా ఏమైందో తెలియట్లే, ఎంత ట్రై చేసినా లేగట్లా. ఎంత ట్రై? ఇది తీసుకొని 2 దెబ్బలు కొడితే మళ్ళీ ట్రై చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పటికి లేవలేదు. శివాన్ని తీసుకెళ్లి అక్కడ పక్కనే ఉన్న శ్మశానంలో పాతేయండి, నేను చూసుకుంటాను. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక అమ్మాయి ఒంట్లో బాగాలేదంటే. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మగాళ్ళకి మాత్రమే వైద్యం చేస్తాను. అవసరమైతే ఆత్మలకి పశువులకైనా చేస్తాను, కానీ ఆడోళ్ళు జోలికి వెళ్ళను. వీళ్ళు ఆడోళ్ళు కాదు సార్, తోడేళ్ళు. మగాళ్ళను సర్వనాశనం చేయడానికే దేవుడు వీళ్ళని పుట్టించాడు. దాని మొహం చూస్తే తెలుస్తుంది ఎంత మందిని మోసం చేస్తుంటుందో అని. దీన్ని చంపేస్తే మగజాతికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. చంపేయండి సార్. ఆడవాళ్ళ మీద మరీ అంత పగ పట్టేసారేంటి సార్? ఇలాంటి ఆడదాని వల్లే నా జీవితం ఇలా తగలబడింది. ఇప్పుడు ఈ ఊళ్ళో నువ్వు కాకుండా ఇంకేమైనా డాక్టర్లు ఉన్నారా? నాకు చూడలేదు. మరి గుణ పని బ్యాగ్ లో దింపి నోట్ ని తీసారనుకో, సర్జరీ నువ్వే చేసుకుంటావా? మా జాన్ గారు నేను ఇలా దమ్మేసి వస్తాం. మేము వచ్చేసరికి పాపలు వేసి కూర్చోలేదనుకో, పంజుడు. నువ్వు కూడా చెప్తావా? వెళ్ళిపో. ఓకే. ఏమండి ఎందుకు ఏడుస్తున్నారండి? నీకెందుకు? అంటే చెప్పుకుంటే కష్టం తగ్గుద్దని. అయితే మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని చెప్పాలనిపిస్తుంది. చెప్పచ్చా? వై నాట్ అండి, రండి ప్లీజ్ ప్లీజ్. మీ పేరేంటో చెప్పలేదు? బేబీ. నేనెవరో తెలియకుండానే మీరు దగ్గరికి తీసుకున్నారు. మీ మంచి మనసు చూస్తుంటే మీకు ముద్దు ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వచ్చా? అంటే యాక్చువల్గా ఇప్పటికే చాలా మంది ఆఫర్ చేశారు, బట్ నేను వాళ్ళకి ఎప్పుడు ఎస్ చెప్పలేదు. మీరు కష్టాల్లో ఉన్నారన్నారు కదా, కాదని లేకపోతున్నాను, కానిచ్చేయండి. బేబీ బేబీ బేబీ. జలగం నారప్పో జలగం నారప్పో నూరాలి పప్పు, అది గన్నేరు పప్పు గన్నేరు పప్పు. జలగం నారప్పో అది ఆడది నారప్పో, చంపాలి కొడుకో కాదంటే తప్పు కాదంటే తప్పు. ఏంటి మేకప్ లో తుడుచుకుంటున్నావు? అది రక్తం కాదా? రక్తమే, కానీ నాది కాదు, కోడిది. కోడిదే? పాపం ఏ గుడ్డు కన్నా కోడు. యూ చీటర్! మీ ఆడజాతంతా ఇంతేనే. నిన్ను బతికి బయటకెళ్ళనివ్వని. ఈ పప్పుని నీ నోట్లో కుక్కకపోతే నా పేరు నారప్పే కాదు. జలగం నారప్పో జలగం. దెబ్బ తగిలితే అమ్మా నరవకుండా డాడీ అంటావేంట్రా? అమ్మ కూడా ఆడదే కదే, అందుకే నేను అమ్మ పాలు తాగి పెరగలా, చాయ్ తాగి పెరిగా. అది బేబీ. బసవా, బేబీ కనిపించట్లేదు బసవా. సూపర్ కోఆపరేటివ్ ఫిగర్ సడన్ గా మిస్ అయిపోయింది. మీ బేబీ మాత్రమే కనిపించట్లేదు జాన్ గారు, ఒక్కసారి మీ చుట్టుపక్కల తిరిగి చూడండి. మీకు ఒక్క పని అప్ప చెప్పాను కదా జాన్ గారు,
ఆ పనేంటి? బండిని చూసుకోమన్నారు. మరి బండి ఏది? ఆహా నట శూన్య. అయ్యా నీకు అర్ధగంట టైం ఇస్తున్నాను. ఏం ఇన్ఫర్మేషన్ కావాలో కనుక్కొని దీన్ని నాకు వదిలేయండి. దీని చేతిలో ఇంకొక్క మగాడు కూడా మోసపోకూడదు. ఇదన్నా తిన్నగా చేయండి. ఏయ్ కారెక్కడా? కారేంటి? డ్రామాలొద్దు, నగలెక్కడ పెట్టావు చెప్పవే. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, సిగ్గులేదు దొంగతనం చేయడానికి? ఛీ! ఫు! ఆహా, మీరేం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారా? మీరు దొంగలేగా. ఏయ్, కార్ ఎక్కడా? ఏసేను బే, తర్వాత నేను చూసుకుంటాను. నేను నగల బ్యాగ్ తో ఎస్కేప్ అవుతుంటే ఒక సైకిల్ బ్యాచ్ నన్ను ఫాలో చేశారు. ఆ? రౌండ్ అప్ చేసి నాకు క్లోరోఫామ్ కొట్టి కార్. అయ్యా ఇది ఇంకో కథ అల్లుతుంది. క్లోరోఫారం లేదు, కోలఫారం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లనైనా నమ్మచ్చేమో గాని ఈ ఆడదాన్ని నమ్మలేదు సార్. ఏయ్, మీ అమ్మ ఆడది, మీ చెల్లి ఆడది. తెలుసే, మా అమ్మ మాడది, మా నాయన మాడది, మా పని మనిషి మంగ కూడా ఆడదే. అండ్ షీ వాజ్ ఎ హాట్ ఉమెన్. అయినా ఆడదంటే మగాడితో ఆడుకునేదేనే. ఛీ, అమ్మడి అమ్మ. నాయనది నాయన. ఇదిగో బాబాయ్, ఇందాక మేము బండ్లో వచ్చాం కదా, అది వెళ్ళడం చూసావా? ఇది భైరవ కోన. లోనికి రావడమే కానీ బయటికి పోయే దారే లేదు. ఈ ఊర్లో ఎవడకాడో బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తాడు. వీళ్ళల్లో ఎవడో ఒకటే బండి కొట్టేశాడు, బ్యాగు బండి లోపలే ఉన్నాయి. ఆడెవడో కనిపెట్టడానికి డాక్టర్ గారు హెల్ప్ చేస్తాడు. కష్టం. ఏ మీ ఊళ్ళో దొంగన కొడుకులు లేరా? వాళ్ళు ఎవరో నీకు తెలీదా? ఈ ఊరు గురించి సరిగ్గా తెలుసుకోకుండా వచ్చారనుకుంటా. ఇది అన్ని ఊర్ల లాంటి ఊరు కాదు. రండి. మనం మోసం చేయబోయేది దెయ్యాల్ని, అది వాళ్ళ కొట్టలో. జాన్ గారు, రాజప్ప గురించి వాడి కూతురు గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే వెళ్ళాలి. ఎలా తెలుసుకుంటాం? రాజప్ప నగలు తనే తయారు చేయించానన్నాడు. అంటే మనం ఎక్కడ కొట్టేసామో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. కేసు ఏమైంది? ఆ నలుగురు మన సైడే ఉన్నారు కదా? ఉన్నారు సార్. ఎల్లుండి కోర్టులో వాళ్ళందరూ మనకు అనుకూలంగా సాక్ష్యం కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు. హాయ్. హాయ్. హలో బేబీ. హరిస్తే కంఠం క్రష్ అయిపోద్రోయ్. నిజం చెప్పరా, ఆ నగలు అసలు మీవా? రాజప్ప దగ్గర కొట్టేశారు కదా? మా బాబాయ్ చాలా కష్టపడి సంపాదించిన నగలు సార్ అవి. పూర్తిగా చెప్పేదాకా వినరా మీరు? రాజప్ప దగ్గర కొట్టడం అంటే కష్టమే కదా సార్. చెప్పు. కొట్టుకొచ్చిన బంగారాన్ని తాకట్టు పెట్టి మా బాబాయ్ పెద్ద పెద్ద బిజినెస్లు చేశాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. డబ్బు వచ్చాక బంగారాన్ని వదిలించుకున్నాడు. ఇదంతా మా ఫ్యామిలీ సీక్రెట్. మీకెలా తెలిసింది? రాజప్పే చెప్పాడు. రాజప్పన 25 ఏళ్ల క్రితం పోయినోడు చెప్పాడంటే నమ్మేయడానికి నేను నేర్పని అనుకుంటున్నావా? ఈ రాత్రికి నువ్వు మాతోరా, నీకే తెలుస్తుంది. మళ్ళీ మనం భయపడి వెళ్ళిపోయేటప్పుడు ఆత్మల డోర్లను ఆటోమేటిక్గా మూసేస్తాయి కదా, వాటికి ఎందుకు శ్రమ అని చెప్పి నేనే వెళ్ళి మూసొచ్చా. మీరు దెయ్యాలని మాకు ఆల్రెడీ తెలుసులేవోయ్. ఎందుకు మళ్ళీ టైం ఎనర్జీ వేస్ట్? మేమే ఎగేసుకుని మళ్ళీ మీ కోటలోకి వచ్చాంగా. జాన్ గారు సార్, నా గుండె మీద ఒకసారి చేయండి. గుండెటు ఉందండి. సారీ సార్. ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుందో చూసారా? అవును సార్. దెయ్యాలన్నాక భయపడడం మానవ సహజం అండి. కానీ వాటిగా భయం గురించి తెలియకూడదండి. నా ముఖంలో కనిపిస్తుందా? అలాగే ట్రై చేయండి. అంటే నేను కూడా మీలాగే మారిపోవాలంటారా? జాన్ గారు, హాయ్ అండి. హలో. చనిపోయి ఎన్నాళ్ళైందండి? 2.5 years. అయ్యో, రెస్ట్ ఇన్ పీస్ అండి. నైస్ టు మీట్ యూ అండి.
రాజప్ప గారు ఉన్నారండి? ఆయన వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నారు, కొంచెం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బతుకున్నప్పుడు ఇవి రిసెప్షనిస్ట్ అనుకుంటా, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఎంతన్నా ఇలాంటి ఆడాత్మలకు మనలాంటి మేల్స్ అంటే చాలా అభిమానం ఎక్కువ కదా మావా. జాన్ గారు దెయ్యం అండి, కొరికేస్తుంది. అక్కడ కాదండి. ఈ రాజప్ప గారి సెటప్ ఈ రేంజ్ లో ఉందంటే వాళ్ళ నాన్నగారిది ఇంకెంత రేంజ్ లో ఉంటుందో. ఈ నగలు చూసినప్పటి సందే నా బిడ్డ గుర్తుకొస్తోంది నాయన. అమ్మ లేదు, నాయన లేడు, ఎట్టా ఉందో యాడ బతుకుతుందో కాత్యాయనని చూడాలనిపిస్తుంది నాయన. ఈడ్రా చెప్పాలి నాన్నేంటి బసవా. తండ్రి నార పల్పైస్లో పోయాడు, కొడుకు రాజప్ప ఎక్కువ కాలం బతికాడు. భైరవ కోన అది కూడా మనలాగా అర్ధాయుషుతో చస్తే తప్ప నువ్వు దాన్ని కలవలేవురా. తను నిండు నూరేళ్లు సంతోషంగా బతకాలి నాయన. అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇక జరిగినట్టే. అమ్మా అమ్మ కాతేని దా. అన్నది నాన్న. నాన్న ఎవరికి చెప్తున్నావే కథలు? మధ్యలో ఈడొకడు. అరే రాజుగా, అసలు నీకు దానికి ఏమైనా పోలికలు ఉన్నాయారా? కూతురు అనగానే కట్టిదారు పెట్టుకొని బేస్ వాయిస్తూ అమ్మా అనడం కాదురా, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఏ నీకు ఈయనకి పోలికలు ఏమైనా ఉన్నాయా? నువ్వు ఆయన తండ్రి అంటే కన్విన్స్ అవుతున్నాం కదా. ప్రతిదాని అంటే దెయ్యం కలుతూ చూడమాక డాక్టరు. ఈయనెవరు? మీ తాతయ్య అమ్మా. అబ్బవే, నీ నంగనాచి నాటకాలు, నీ పర్ఫార్మెన్స్ పిండం పెట్ట. అరే రాజప్ప, ఈ ముగ్గురు కలిసి నేను మోసం చేస్తున్నారా? అమ్మ కాత్యాయని షో ఇంప్రూవ్ అమ్మా. ఏంటి బ్లడ్ రిపోర్టా? మా ఆవిడకి బ్లడ్ లేదు. నువ్వు నేను నా చిన్నప్పుడు దిగిన ఫోటో నాన్న. ఇది ఇంకా నీ దగ్గర ఉందా అమ్మా? ఈడొకడు. అది ఫోటో కాదు. మరి ఫోటో షాపా? నా ప్రాణం. రే రే రే, ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ రా. నువ్వు అప్పుడే కమిట్ అయిపోకు. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు నిజంగా వీడి కూతురు అయితే వాటి కరెక్ట్ ఆన్సర్ చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. మీ మనవరాల గురించి మీకు ఎలా తెలుస్తుంది సార్? అప్పుడులో ఎర్లీగా పోయారు కదా మీరు. ఫస్ట్ నుంచి నీది ఇదే దసరా. షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టు ద డెడ్ పీపుల్. ఫస్ట్ క్వశ్చన్, నీ పేరేంటి? కాత్యాయని. పూర్తి పేరు? వీర వెంకట నాగ సత్య కాత్యాయని దేవి. మీ నాన్నకి ఇష్టమైన కూరేంటి? నాటికోడి పులుసు కదమ్మా, చెప్పు. చెప్పు. పక్కన ఉల్లిగడ్డ పెట్టి నిమ్మకాయ పిండికో నాకుతా చెప్పు. అడిగిన దాని కదా దాన్ని చెప్పని. ఎదవ గాత్రం ఎక్కువ. ఇంకో ప్రశ్న. నాయనా నువ్వు ఆపు. కాత్యాయని, చిన్నప్పుడు జాతరలో నీకు బొమ్మ కొనిచ్చాను, గుర్తుందా? గుర్తుంది. ఆ బొమ్మ విరిగిపోయిందని 2 రోజులు ఏడ్చి తిండి కూడా మానేశా, అవునా? అవును నాన్న. అదే బొమ్మ చెప్పి నువ్వే కాత్యాయనని మీ తాతకు ప్రూవ్ చేయి. చెప్పు. సార్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల గురించి ఇప్పుడు ఎట్టే తెలుసుద్ది? గుర్తుందని చెప్తుంది కదా. చెప్పమ్మా, అదే బొమ్మ చెప్పు కాత్యాయని. చెప్పు కాత్యాయని. నువ్వు ఆగరా, నీకుంది, నువ్వు ఆగు. నీకుంది, చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మ కాత్యాయని. నాన్నగారు అడుగుతున్నారమ్మా. లంగావుని వేసుకుని రావడం కాదమ్మా కూతురంటే. ఏనుగు బొమ్మ నాన్న. ఏనుగా పేరు గట్టి. ఏదో సౌండ్ వచ్చింది, హైఫైయా? దోమలు సార్. చాలా ఉన్నాయి సార్. దోమలు సార్. అడిగి పడాల్సింది. కాత్యాయని, ఏంటి సార్ ఇది? నా మనవరాలను చూసుకోవడానికి మంచి ఫ్యామిలీ దొరికింది. ఆ ఊరిని కాపాడడానికి మీరు ఇది ఉంచండి, వస్తా. అంటే ఇంకెప్పటికీ మీరు మాతో తిరిగి రారా?
నీ ఫేస్కి అంత ఎమోషన్ సూట్ కాలేదు కానీ నేను ఎక్కడికి వెళ్ళాను. ఈ ఆడవాళ్ళ మీద కోపం ఉన్న నాళ్ళు ఈ భైరవ్ కొని నా పోస్టల్ లెటర్స్ అండ్ ఫిజికల్ లెటర్స్ ఆల్సో. అసలు ఆడవాళ్ళంటే ఎందుకు సార్ మీకు అంత కోపం? అసలు ఏం జరిగింది? వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఐ వాస్ నాట్ ఎ గోస్ట్. ఓకే, ఇప్పుడు అంత టైం లేదు కానీ మీరు బతుకుంటే వచ్చే శుక్లపక్షానికి నా దగ్గరికి వచ్చేస్తే గన్నేరు టీ, గ్రీన్ టీ తాగుతూ డిస్కస్ చేద్దాం.